ఏమే అంతే కూర్చోబెట్టు. కూర్చున్నారండి. డ్రైవర్ గారు కండక్టర్ గాని ఏమి అంటున్నారేంటి? అది నా భార్య సార్. భర్త డ్రైవర్, భార్య కండక్టర్. మీరు సూపర్ అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం కొండెక్కుతున్నాం సార్, ఎవరు భయపడకండి. నా బస్ లో ప్రయాణం ఎలా ఉంది సార్? అబ్బో ఎంత హాయిగా ఉందో. ఒక పాట పెడతాను సార్, ఇంకా హాయిగా ఉంటుంది చూడండి. ఈ కొత్త వాన పాట పెట్టు. రెండిట్లో వాన ఉంది కదే. ఆ వాన వేరు, ఈ వాన వేరు. నా వాన పాట పెట్టు. పైనుంచి మీ అయ్యేమన్నా కురిపిస్తున్నాడా? నీ వాన అంటున్నావు. ఇదిగో నా బాబు గురించి మాట్లాడితే, నీ బాబు గురించి మాట్లాడితే ఏమనుకుంటున్నావు? నా బాబు గురించి మాట్లాడతావు నువ్వు. అరే ఒక టైర్ మీద బస్సు లేపావేంట్రా? ముందు బస్సు చెప్పరా దరిద్రుడా. చూసారా సార్, ఎప్పుడు ఈ పాట పెట్టా అదే గొడవ సార్. దాంతో నా ఈ పని పుల్ల పెట్టి కలుగుతుంది సార్. అది నీకంత ఈగో ఉందో నాకు అంత ఈగో ఉంది. చూసా సార్ దాని బల్బు. నా బల్బు అంటే ఈ బల్బులో చూపిస్తా సార్. దరిద్రుడా ముందు బస్సు చెప్పరా. దాని బల్బు తగ్గంత వరకు నేను బస్సే దింపాను సార్. పని చేయడం చేత కాదు కానీ ఈ ప్రెస్టేషన్ కి ఏం తక్కువ లేదు. ఎదురు మాట్లాడు. దరిద్రుడా బస్సు చెప్పరా, ముందు నీకు దండం పెడతా. చాలా ఎక్కువ చేస్తున్నావు. మూసుకుని కూర్చో. ఆ మర్డర్ జరిగిన దగ్గర చూసిన వాడు ఎవడైనా ప్రత్యక్ష సాక్షి ఉన్నాడా? ఆ మర్డర్ జరుగుతున్న ప్లేస్ లో ఎవడో అనుమానాస్పదం తిరుగుతున్నాడని మన డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు సార్. పిలిపించరా చూస్తా. పంపొస్తుందంట్రా. ముఖం కడుక్కోదు పులి. చనిపోయినోడు మామూలు వ్యక్తి కాదు, చాలా పెద్ద వ్యక్తి. లేదు పొట్టికున్నాడు. వాడిది చాలా పెద్ద హ్యాండ్. లేదు పొట్టి హ్యాండ్. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. లేదు ముగ్గురు ఉన్నారు. ఎవరు? నేను. నీ గురించి అడగట్లేదు, మర్డర్ జరిగిన దాని గురించి అడుగుతున్నా. దానికే చెప్పు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. లేదు నువ్వు వద్దు. నువ్వు వద్దా పోతా. పందెం పెట్టుకున్నారా? పందెం అంటే చెప్పు రెడీ. మనం మన ఇద్దరు ఎవరు పెద్ద అయితే ఆ డ్రెస్ తీసుకుంటే మెదడు పని చేస్తాడు. నేనే పెద్ద అంత లేదు, నీకైనా పెద్ద నేను. ఇద్దరు ఎదవలే. ఒక అబ్బాయి ఎదవ కాదని అమ్మాయిలు డిసైడ్ చేస్తారా? ఎవరున్నారు ఇప్పుడు అమ్మాయి అంటే? ఇప్పుడు అమ్మాయిలు అంటే మనకు కష్టం కానీ రష్మితో చూసావు. ఓకే సరే. హాయ్ రష్మి. చెప్పానా నా మీద మూసింది? చెప్పారా? ఆగు. నువ్వు చచ్చిపోతున్న ఏడుస్తారో తెలియదు కానీ అబ్బరే ఎంత కాలం వాడతావరా? నేను చచ్చిపోతున్న ఏడుస్తారో తెలియదు కానీ నువ్వు ఏడిస్తాను చచ్చిపోతాను. సాటిస్ఫాక్షన్ చూసావా? నా మీద ఎక్కువ వేసింది. నీకు షర్ట్ మీద వేసింది, నాకు డైరెక్ట్ మొహం మీద వేసింది. ఎదవల్లో మనకు పోటీ ఎవడలేడు, మనల్ని మించిన ఎదుగు ఎవడు ఉండడు. అరే ఇద్దరు ఒకరికొకరు సాటిరా, ఒకరిని మించినోడు ఒకడు. రోడ్డు మీద అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న మహిళను చూసి ముగ్గురు యువకులు హఠాత్తుగా వచ్చి అడ్రస్ సైడ్కి వెళ్ళిపోయారా? మీలాంటి వాళ్ళు కాదులే. సరళి రాధనే వసంతం తన దరికి రాని వనాల కోసం. అరే ఆ సినిమా ఆ పాట మీద ఒక గౌరవం ఉందిరా. నిలవదే మరి నిలవదే. డోర్ తీయండి. ప్రేక్షకుల కోరిక మీదకు రోజా గారికి ఇష్టమైన సాంగ్ నిలవదే మది నిలవదే. లాక్కెళ్ళండి. సూపర్ స్టార్ ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఎలా ఉన్నాను? ప్రసాద్ లాగా ఉన్నావు. ఎలా ఉన్నాను? ప్రసాద్ లాగా ఉన్నావు. సరేగాని గురువు గారు, మీకు ఉదయాన్నే పని సాఫీగా జరుగుతుందా? బాగానే జరుగుతుంది. మరి ఎందుకు మొహం ఇట్టు పెడతారు? మీ నాయన ఏమంటున్నారా? ఆయన గురించి అడగకు, నాకు చాలా కోపంగా ఉంది. ఏమైంది? ఎక్స్ప్రెషన్స్ వస్తేనే ఇంటికి రా అంటున్నాడు. ఆయన శాశ్వతంగా రావుతలేదుగా. ఆయన అన్నది అదే, నీకే అర్థం కాదు. All the team leaders.
మ్యాప్ లో ఇల్లు ఇక్కడే ఎక్కడో అని చూపిస్తుంది. కాఫీ ఇవ్వే. ఏమండి అతనే సార్ నమస్కారం సార్. గుర్తుపట్టలేదా? మావిడిని ఒకసారి చూడండి. ఎక్కడో చూసినట్టుంది. మీరు ఫేస్బుక్ లో మావిడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు కదా. ఓ మీరా? ఆ, ఏంటి ఇలా సడన్ గా వచ్చారు? ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది, వీలైతే ఒకసారి బయట కలుగుతాను మావిడికి మెసేజ్ పెట్టారు కదా సార్. బయట ఎందుకు సార్, ఇంట్లోనే కలుస్తారని చెప్పి మీ ఇంటికే మావిడిని తీసుకుని వచ్చేసాను సార్. మొగుడుతో సహా వచ్చి మారదు. సార్ సార్ ఏదో సరదాగా చాటింగ్ చేశాను సార్, ఏమనుకోవద్దు. ఇక మీరు వెళ్ళండి సార్. ఇలా వెళ్తాం సార్. మావిడ బర్త్డే నేనే మర్చిపోయాను సార్. అలాంటిది మీరు మావిడి బర్త్డే గుర్తు పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలకి హ్యాపీ బర్త్డే అని మెసేజ్ పెట్టి, దాని పక్కన ఇన్ని కేకులు పెట్టి, దాని పక్కన ఇన్ని లో సింబల్ పెట్టి, దాని పక్కన ఇన్ని పూలు పెట్టి, ఇన్ని పెట్టిన మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్తాం సార్? వాళ్ళ ఆవిడ బర్త్డేకి ఇన్ని పెట్టావా? ఫ్రెండ్లీగా పెట్టానే. నా బర్త్డే ఎప్పుడో చెప్పు. నీ బర్త్డే నాకేం తెలియదే. June 2nd. ఆ రోజు మావిడ బర్త్డే సార్. డాక్టర్ గారు నాకు కొంచెం సమస్యగా ఉందండి. నీ సమస్య ఏంటో నాకు తెలియాలయ్యా, చెప్పు. నటన అనగానే నరాలు ఉప్పొంగుతున్నాయి సార్. ఏయ్, నీకు నటన అది సమస్య కాదు, జబర్దస్త్ గా సమస్య ఇది. బ్లడ్ టెస్ట్ చేసి ఏంటో చెప్పండి సార్. నా బ్లడ్ గ్రూప్. వాడు బ్లూటూత్ లో బ్లడ్ తీసుకో, ఇచ్చాడు సార్. ఇలా చూసుకో. ఒరే వచ్చిందిరా. ఏంటి సార్ అది? ఆర్టిస్ట్ నెగిటివ్, ఆర్టిస్ట్ నెగిటివ్. ఆర్టిస్ట్ నెగిటివ్ కరెక్టే. నేను బి నెగిటివ్ విన్నా కానీ ఆర్టిస్ట్ నెగిటివ్ ఏంటి? అంటే నువ్వు ఎప్పటికీ ఆర్టిస్ట్ కావని అర్థం. వాడి బ్లడ్ గ్రూప్ ఏంటి? టీమ్ లీడర్ నెగిటివ్. అంటే ఎప్పటికీ టీమ్ లీడర్ కాలేడు. నాగబాబు గారి బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏజ్ నెగిటివ్. అంటే ఎప్పటికి వయసు రాదు. మరి రోజా గారి బ్లడ్ గ్రూప్ ఏంటి? భయం నెగిటివ్. అంటే భయం అంటే ఆవిడ తెలియదు అంతే. మరి రష్మి గారిది? అమ్మాయి నెగిటివ్. అంటే నీకెందుకు పదేవా? మీ ఫేస్ కి సీరియస్నెస్ సూట్ అవ్వలేదురా, అదో కామెడీ ఫేస్. మినో వాచ్మెన్ రేంజ్కి వెళ్ళాం సార్. పర్లేదు. ఆಯ್ತು. మీరేమన్నారు? నమస్కారం పెట్టాను. నేను నమస్కారం పెట్టా. ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? కన్నాలు పెట్టేవాడిని. కన్నాలు పెట్టేవారా? దేనికి? నాకు హోటల్ ఉండేది, ఆ, అందులో గారెలు వేసి దాని కన్నాలు పెడుతుండేవాడిని. మీరేం చేసేవారు? నేను సున్నాలు వేస్తూ ఉండేవాడిని. పెయింటరా మీరు? కాదు కాదు, నాకు కిల్లి కొట్టు ఉండేది, ఆకు మీద సున్నం వేస్తూ ఉండేవాడిని. మీరేమైనా మర్డర్ చేశారా? చేయలేదు కానీ చూశాను సార్. ఏంటి? అదే ఇమ్రాన్ హష్మి ఫుల్ హీరోయిన్ ముద్దులు పెట్టి నలిపేస్తాడు కదా. నువ్వు బాగుపడవరా రే. నేను వీడికి తండ్రిని. నా పేరు రంగయ్య, మా ఇంటి పేరు చిత్త రంగయ్య. వీడి పేరు కార్తి, ఇంటి పేరు చిత్త, పూర్తి పేరు చిత్తకార్తి. ఎన్నిసార్లు చెప్పాను అలా అనకూడదని. ఇంటి పేరు వద్దు, వదిలేయడానికి ఇంటి పేరు పెట్టుకున్నది. నీకు అర్థం కావట్లేదు నాన్న. నీకే అర్థం కావట్లేదురా. నాగబాబు గారు నార్మల్ గా ఉంది, కొన్నితల నాగబాబు గారు ఎంత పవర్ఫుల్ గా ఉందిరా అది. అలాగే కార్తి, చిత్తకార్తి. ఈ మధ్య కబీర్ సింగ్ సినిమా వచ్చి ఊపేస్తుందంట. నన్ను ఇప్పుడు ఆ సినిమాకి తీసుకెళ్ళాలి. ఆఫీస్ లో బోల్డ్ అంత పని ఎలా తీసుకెళ్తాను చెప్పు. బలిసిన కుక్క బందరు వెళ్ళి బారసాలు చేసుకుందంట.